గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో టైటిల్ చూడగానే మీకు అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మీకు చికెన్ దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏంటి చికెన్ దోశ? ఎగ్ దోశ, కారం దోశ, ఆ దోశ ఈ దోశ అని ఎన్నో రకాలు చూసాం, కానీ చికెన్ దోశ మాకు తెలియదే అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం? చూస్తారా మరి? ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చికెన్ కర్రీ చేస్తూ ఉంటాం కదండీ ఎప్పుడు. అలా చికెన్ కర్రీ చేసినప్పుడు దాన్ని ఒక బౌల్‌లో చికెన్ కర్రీనంతా కొంచెం సెపరేట్‌గా తీసుకోండి. ఇలా విత్ గ్రేవీతో కలిపి. సో, అప్పుడప్పుడు నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా మా బాబుకి చేసి పెడుతూ ఉంటాను ఈ విధంగా చికెన్ దోస. చూసారు కదా, అలా పీసెస్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. నార్మల్ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రేవీ కూడా కావాల్సినంత పోసి పెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టి, అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఇలా దోస 2 గంటలు పోసి బాగా దోస షేప్‌లో స్ప్రెడ్ చేయండి. దీనికి దోస మందంగా ఉంటే బావుంటుంది. నార్మల్ మనం చేసుకునే పల్చగా ఉండే దోస కన్నా కూడా ఇలా మందంగా చేస్తే బావుంటుందన్నమాట. సో, ఇలా దోస అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక కోడిగుడ్డు కొట్టిపోయండి. అందులోనే ఇందాక మనం కట్ చేసి పెట్టాం కదండీ చిన్న చిన్న ముక్కలుగా చికెను విత్ గ్రేవీ, దాన్ని కూడా వేసేసి బాగా మొత్తాన్ని ఎగ్, ఈ చికెన్ పీసెస్ అంతా మొత్తం కలిపేలాగా మిక్స్ చేసి దోస అంతా స్ప్రెడ్ చేయండి. సో, దాంట్లోనే ఆల్రెడీ ఉప్పు, కారం అంతా పట్టుంటుంది కాబట్టి ఎక్స్‌ట్రాగా మనం యాడ్ చేయాల్సిన పనుండదు. ఆ చికెన్ గ్రేవీలోనే మనకంతా ఉంటుంది. తర్వాత ఆయిల్‌ని మొత్తం చుట్టూరా పోసి, అలాగే మిడిల్‌లో కూడా కొంచెం ఆయిల్ వేసి, అది వన్ సైడ్ కాలిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పి బాగా కాల్చండి. ఒక 2 మినిట్స్ కాలితే చాలనమాట. ఆ తర్వాత మళ్ళా మనం ఇంకో పక్కకు తిరిగేస్తే చూసారు కదా! అంతే అండి. ఒకవేళ బాగా ఫ్రై అవ్వకపోతే 2 సైడ్స్ అలా తిప్పి తిప్పి కాలుస్తూ రావాలనమాట. చూసారు కదా! చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ చికెన్ దోస రెడీ. సో, దీన్ని మనం ఆల్రెడీ చికెన్ పులుసు ఉంది కాబట్టి చికెన్ పులుసుతో సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎగ్ దోస కన్నా చికెన్ దోస చాలా బావుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.